కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. డీలిమిటేషన్ పై అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. సాయంత్రం 4 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్ 1లో ఈ సమావేశం జరగబోతుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నేత జానారెడ్డి సమావేశానికి అధ్యక్షతన వహించనున్నారు. విపక్ష నేతలకు ఫోన్ చేసి సమాచారానికి ఆహ్వానించారు భట్టి. డీలిమిటేషన్ పై అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతుంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అసెంబ్లీ ప్రాంగణం నుంచి లైవ్ లో అందిస్తారు. చారి, ఈ సమావేశానికి విపక్ష సభ్యులు హాజరవుతున్నారా? డీటెయిల్స్ ఏంటి? ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీలకు ఇప్పటికే 2 పర్యాయాలుగా లేఖలు కూడా రాశారు. ఇటీవల జానారెడ్డి నివాసానికి వెళ్ళినటువంటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సమావేశ నిర్వహణకు సంబంధించి ఎజెండా మీద కూడా చర్చించారు. 4 గంటలకి అసెంబ్లీలో ఉన్నటువంటి కమిటీ హాల్ 1లో ఈ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులందరికీ కూడా ఆ పార్టీలు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎలాగూ ప్రభుత్వంలో ఉంది, ఆ పార్టీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తుంది కాబట్టి ఆ పార్టీ నుంచి జానారెడ్డి అలాగే డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి కూనంనేని సాంబశివరావు అలాగే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అక్బరుద్దీన్ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఇక సమస్య అంతా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల హాజరుకు సంబంధించినటువంటి అంశం మీదనే ఇప్పటికైతే ఆ పక్షం నుంచి కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ సమావేశానికి వస్తున్నట్టు కానీ రానన్నట్టు కానీ ఇప్పటివరకు అయితే సమాచారాన్ని ఇవ్వలేదు. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశానికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ఈ సమావేశంలో ఏ పార్టీలు వస్తున్నాయి అనేటువంటి సమాచారానికి సంబంధించినటువంటి అంశం మీద చర్చించిన సందర్భంగా కూడా వచ్చినటువంటి రాజకీయ పార్టీలన్నీ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి లక్ష్యం ఉంటే వస్తాయి అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఆయన చేశారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో అసెంబ్లీ కమ్యూనిటీ హాల్ 1లో జరిగేటువంటి సమావేశానికి పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి ఎవరు వస్తారు, దీనికి సంబంధించి ఎజెండా ఎలా ఉంటుంది అనేటువంటి అంశాలన్నిటి కూడా చూడాలి. ఇప్పటికే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని పదే పదే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో అన్ని పక్షాలకు సంబంధించినటువంటి ఎజెండాని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, అలాగే బీజేపీ రాకపోతే ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వైఖరి తీసుకుంటుంది అనేటువంటి అంశాలన్నీ కూడా చూడాల్సింది. మరి కాసేపట్లోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి అధ్యక్షతన ఈ అఖిలపక్ష సమావేశం జరగబోతోంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.